మరొకటి మీరు చెప్పేది నిత్యావసర సరుకులు రేట్లు పెరిగినాయి అని చెప్తున్నారు. ఇది ఎంత అమానుషం అంటే ఈ మాట ఎవరు మాట్లాడినా కూడా నిత్యావసర సరుకులు జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడని చెప్పని మాట్లాడటం. మీ ఇష్టం వచ్చింది వెళ్తాం, సరదాకి తీసుకుందాం, సరదాకి మమ్మల్ని విభేదించేటువంటి రాజకీయంగా మా నాశనాన్ని మా పతనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాశనాన్ని పతనాన్ని కోరుకునేటువంటి ప్రియా పచ్చడి, ప్రియా ఆయిల్, ప్రియా సరుకులు లేదు హెరిటేజ్ సరుకులు మీ ఇష్టం. ఏ రాష్ట్రానికైనా వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఏ రేటు ఉంది, తెలంగాణలో ఏ రేటు ఉంది, తమిళనాడులో ఏ రేటు ఉంది, కర్ణాటకలో ఏ రేటు ఉంది చూద్దాం. అదే దాంట్లో కందిపప్పు ఎంత ఉంది, ఉప్పు ఎంత ఉంది, పప్పు ఎంత ఉంది, బియ్యం ఎంత ఉన్నాయి మీ ఇష్టం. ఏ చంద్రబాబు నాయుడు గారే కదా హెరిటేజీ, ఆ స్టోర్స్కి వెళ్దాం పదండి. ఆయన ఇప్పుడు దాన్ని ఫ్యూచర్కో దేనికో అమ్మాడు కదా, ఇద్దరు కలిసి జాయింట్గా చేస్తున్నారు కదా, ఆ షాపులకి వెళ్ళి తీసుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేటు పెంచితే చంద్రబాబు నాయుడు గారి దుకాణంలో, రామోజీరావు గారి దుకాణంలో అక్కడ ఎక్కువ ఉండి సరిహద్దు దాటంగానే హైదరాబాద్లో తక్కువ ఉండాలి, బెంగళూరులో తక్కువ ఉండాలి, ఒరిస్సాలో తక్కువ ఉండాలి కదా, మరి ఎందుకు తక్కువ ఉండలేదు? రేషన్ కార్డుల మీద నెలకి 2 కేజీల కందిపప్పు అంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 1 కేజీ చేశారు. ఆ 1 కేజీ ధర టీడీపీ ఉన్నప్పుడు 40 రూపాయలు ఉండేది, వైసీపీ వచ్చినాక 67 రూపాయలు అవుతుంది. రేషన్ షాపులు నిర్వహించేది మాత్రం ఏపీ గవర్నమెంటే, హెరిటేజ్ కాదు, ఇంకొకటి కాదు. చంద్రశేఖర్ గారు ఒక మాట, పౌర సరఫరాల శాఖ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కానీ ఏదైనా సరుకులు ఎప్పుడు ఇస్తూ ఉంటాయి? బియ్యం కాకుండా మిగతా సరుకులు ఎప్పుడు ఇస్తూ ఉంటాయి? బయట ప్రైవేట్ మార్కెట్కి బాగా ఎక్కువగా రేటు పెరిగిపోతున్నప్పుడు, ప్రజలకు అందుబాటు కంటే కూడా ఎక్కువ రేటుకి వెళ్ళిపోతున్నప్పుడు, అప్పుడు ప్రజల మీద భారం తగ్గించడం కోసం ప్రభుత్వం రేషన్ కార్డు మీద రేషన్కి మనిషికి కేజీ 2 కేజీలో మార్కెట్లో ఎక్కువ రేటు ఉన్నప్పుడు అది ఇస్తూ ఉంటుంది ప్రెడిక్ట్ చేసి. మార్కెట్లో మామూలు రేటే ఉన్నప్పుడు అది ఇవ్వదు. ఉల్లిపాయ పెరిగిపోతూ ఉంది అనుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లేదా తెలంగాణ రాష్ట్రంలో కానీ కంబైన్డ్ స్టేట్లో కానీ ఉల్లిపాయ రేటు పెరిగిపోతున్నప్పుడు, ఉల్లిపాయ షార్టేజ్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఉల్లిపాయలు కొనుక్కొచ్చి సబ్సిడీ రేటుకి రేషన్ కార్డు మీద మార్కెట్ యార్డులో రైతు బజార్లో ఉల్లిపాయలు ఇస్తుంది. లేదా చింతపండు రేటు పెరిగిపోతుంటే చింతపండు ఇస్తుంది. కందిపప్పు రేటు పెరిగిపోతుంటే బయట మార్కెట్లో ప్రైవేట్ మార్కెట్లో కందిపప్పు సప్లై చేస్తుంది సబ్సిడీ రేటు మీద. సబ్సిడీ రేటు మీద ఎప్పుడు ప్రభుత్వాలు సప్లై చేస్తాయంటే అబ్నార్మల్గా ప్రైవేట్ మార్కెట్లో రేటు పెరిగిపోతున్నప్పుడు ప్రజల మీద భారం తగ్గించడం కోసం నిత్యావసర సరుకులు సప్లై చేస్తారు. మోడీ చట్టం తెచ్చాడు, విద్యుత్ ధరలు పెంచాము అని చెప్తా ఉన్నారు.